వీక్షకులకు చిన్న విన్నపం. చాలామంది మా వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయవలసినదిగా మనవి. దానివలన మా ఛానల్కు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో 80% వరకు సంతృప్తి ఉన్నట్టు తాజా సర్వే ఒకటి తేల్చి చెప్పింది. గత నెల రోజులుగా సీఎం చంద్రబాబు పర్యవేక్షణలో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. రాష్ట్రంలో చదువుకున్నవారు, నిరుద్యోగులుగా ఉన్నవారు, పనులు చేస్తున్నవారు, చేతివృత్తుల్లో ఉన్నవారు, ఇలా విభాగాల వారీగా ప్రజల సంఖ్యను తెలుసుకుంటున్నారు. పనిలో పనిగా కూటమి సర్కారు చేస్తున్న పనులు, ఇస్తున్న పథకాలపైన కూడా సర్వే చేశారు. ఈ సర్వేలో భాగంగా చదువుకుని కూడా ఇంకా నిరుద్యోగంలో ఉన్నామని 30% మంది చెప్పారు. మరో 60% మంది సొంత కాళ్లపై నిలబడ్డామని, స్వయంగా వ్యాపారాలు, పనులు చేసుకుంటున్నామని తెలిపారు. ఇక 10% మంది మాత్రం ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు తెలియజేశారు. చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న సదరు 30% మందికి పనులు చూపించేందుకు ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. వీటిని కూడా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ సర్వేలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలపై సంతృప్తి వ్యక్తమైందని సీఎంఓ వర్గాలు తెలిపాయి. పింఛన్ల పంపిణీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు మంచి పేరు తెచ్చిపెడుతున్నాయని సర్వేలో పేర్కొన్నారు. అదేవిధంగా ప్రజల మధ్యకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకల ద్వారా తమ క్షేత్రస్థాయి సమస్యలను వారికి నేరుగా విన్నవించుకునే అవకాశం ఏర్పడిందని మెజారిటీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఇదే సర్వేలో కొన్ని మైనస్లు కూడా తెలియజేశారు. నాయకులు తమకు అందుబాటులో ఉండడం లేదన్నది కొంతమంది ప్రజలు చెప్పిన మాట. క్షేత్రస్థాయిలో తమ సమస్యలు విన్నవించుకునేందుకు కూడా ఎవరూ అందుబాటులో ఉండడం లేదని వారు తెలియజేశారు. అయినప్పటికీ ఓవరాల్గా చూస్తే మాత్రం 80% వరకు సంతృప్తిగానే ఉన్నారన్నది తాజాగా నిర్వహించిన సర్వే చెబుతుండడం గమనార్హం.